మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. చీకటి పడగానే ఖరీదైన కార్లలో వస్తారు. హైవేలపై ఉన్న వాహనాలే వాళ్ళ టార్గెట్. ఆగి ఉన్న 4 వీలర్స్, లారీల నుంచి మెల్లగా డీజిల్ దోచేస్తారు. చుక్క కూడా ఉంచకుండా మొత్తం లాగేస్తారు. పని కాగానే సైలెంట్ గా చెక్కేస్తారు. గత కొన్నేళ్లుగా ఓ ముఠా చేస్తున్న పనిది. కానీ ఇప్పుడు వాళ్ల పాపం పండింది. పోలీసుల కంటపడి కటకటాల పాలయ్యారు. హైవేలపై వాహనాల్లో డీజిల్ చోరీ చేస్తున్న వాళ్ళని నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని పల్నాడు జిల్లా బోలపల్లి మండలం సీతారాంపురం తండాకు చెందిన కొందరు వ్యక్తులు నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం కొత్తపల్లికి చెందిన ఇద్దరితో కలిసి గ్యాంగ్ గా ఏర్పడ్డారు. ఈజీ మనీ కోసం అలవాటు పడి దొంగతనాలు చేయడం ప్రారంభించారు. రాత్రి వేళల్లో నల్గొండ, సూర్యాపేట జిల్లా పరిధిలోని హైవేల వెంట తిరుగుతూ పార్క్ చేసిన లారీల్లోంచి డీజిల్ ని చోరీ చేసి ఏపీకి తరలించి అమ్ముతూ వచ్చిన డబ్బులతో జల్సా చేసేవాళ్లు. వీళ్లపై వాడపల్లి, మిర్యాలగూడ 1 టౌన్, రూరల్, వేములపల్లి, మాడుగులపల్లి, చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 17 కేసులు నమోదయ్యాయి. అయినా వాళ్ల తీరు మారలేదు. మరోసారి దొంగతనానికి ప్రయత్నించి పోలీసులకు చిక్కారు. బుధవారం తెల్లవారుజామున వాడపల్లి ఎస్ఐ రవి సిబ్బందితో కలిసి ఆర్టీఏ బార్డర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల్ని తనిఖీ చేస్తున్నారు. ఈ టైంలో 2 ఇన్నోవా కార్లలో అనుమానాస్పద వ్యక్తులు కనిపించడంతో వాళ్లను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల విషయం బయటపడింది. దీంతో వాళ్లను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. వీళ్ల నుంచి దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామానికి చెందిన నేనావత్ ఠాకునాయక్ అలియాస్ ఠాగూర్ 1500 లీటర్ల డీజిల్ కొన్నాడు. దీంతో అతడి ఇంటిపై దాడి చేసి 700 లీటర్ల డీజిల్ ని స్వాధీనం చేసుకోగా ఠాగూర్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి 6 లక్షలతో పాటు 3 ఇన్నోవా కార్లు, 1 జైలో వాహనం స్వాధీనం చేసుకున్నట్టు మిర్యాలగూడ డీఎస్పీ చెప్పారు. ఆపినటువంటి పార్క్ చేసినటువంటి వెహికల్స్, 4 వీలర్స్ పర్టికులర్గా లారీలు, వీటిలో గత కొంతకాలంగా ఈ నైట్ టైం ఒక ముఠా వీటిలో డీజిల్ ట్యాంకర్లు పలగొట్టి ఫ్రీక్వెంట్గా డీజిల్ దొంగతనం చేయడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో ఈ కంప్లైంట్స్ చాలా తీవ్రంగా రావటం వల్ల గౌరవనీయులు నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మిర్యాలగూడ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సిఐ వీరబాబు మిర్యాలగూడ రూరల్, వాడపల్లి ఎస్ఐ రవికుమార్ వీరి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసి ఈ దొంగని పట్టుకోవటానికి గత వారం 10 రోజులుగా తీవ్రంగా మేము ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో నిన్న ఈ పల్నాడు జిల్లా బొల్లేపల్లి మండలం సీతారాంపురం గ్రామానికి చెందినటువంటి ఒక ముఠాని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళల్లో మొత్తం ఈ ముఠాలో ఉన్నటువంటి 6 వ్యక్తులను అరెస్ట్ చేయడం, ఈ 6లో వడ్లరాజు నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ మండలానికి చెందినటువంటి వ్యక్తి కాకుండా మిగతా 5 కూడా ఈ పర్టికులర్స్ అన్ని కూడా మీకు మేము ప్రెస్ నోట్లో ఇవ్వడం జరిగింది. వీళ్ళ 5 కూడా పల్నాడు జిల్లా వాళ్ళు, సీతారాంపురం గ్రామం, బొల్లేపల్లి మండలం. వీళ్ళ వద్ద నుంచి వీళ్ళు గత కొంతకాలంగా చేస్తున్నటువంటి దొంగతనానికి సంబంధించి 17 కేసుల్లో టోటల్ 17 కేసెస్ డిటెక్ట్ చేసినారు. దీనికి సంబంధించి వీళ్ళ దగ్గర నుంచి ఒక 6 లక్షల రూపాయల నెట్ క్యాష్, 700 లీటర్ల డీజిలు, 4 వెహికల్స్ 4 వీలర్స్, దీంట్లో 3 ఇన్నోవా కార్లు, 1 జైలో కారు వీళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా రాత్రి వాళ్ళ సొంత గ్రామం నుంచి బయలుదేరి 2-3 టీములుగా ఏర్పడి ఈ వాహనాల్లో పెట్రోల్ ట్యాంక్ తీసుకొని వీళ్ళందరూ ఈ ఆగిన వాహనాల దగ్గర నుంచి ఈ ట్యాంక్ తాళాలు పలగొట్టి కొన్ని చోట్ల ట్యాంక్ డ్యామేజ్ చేసి కొన్ని చోట్ల వీళ్ళు డ్రైవర్లపై దాడి చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించిన వివరాలు కూడా మేము సేకరిస్తూ ఉన్నాం. సో గత కొంతకాలంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి దొంగతనాన్ని వీళ్ళని చేసి అతి తక్కువ కాలంలోనే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి రూరల్ సిఐ వీరబాబు గారి ఆధ్వర్యంలో పనిచేసిన ఎస్ఐ రవి వాళ్ళ టీం అందరినీ కూడా జిల్లా అధికారులు ఘనంగా అభినందించి వాళ్ళకి రివార్డులు అందజేస్తారని తెలియజేయడం జరిగింది. ఇలాంటివి ఏమైనా సంఘటనలు జరిగితే మా అందరి అప్పీలు, పోలీస్ డిపార్ట్మెంట్ అప్పీల్, ఇలాంటి ఏమైనా సంఘటనలు జరిగినట్టయితే వెంటనే మా నోటీస్కి తీసుకొస్తే వీటిని మనం ఆదిలోనే తొందరగా అదుపు చేసినటువంటి అవకాశం ఉంటుంది.